నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ వ్యాఖ్యలు టాలీవుడ్లో దుమారం సృష్టిస్తున్నాయి. పుష్ప ఎపిసోడ్తో రోజు రోజుకు సమీకరణలు మారుతున్నాయి. చీఫ్ మినిస్టర్ ఫైర్ కావడంతో టాలీవుడ్ షేక్ అయినట్టుగానే కనిపిస్తోంది. దీంతో వైజాగ్కు సినీ ఇండస్ట్రీ వెళ్తుందా అనే ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి. హైదరాబాద్ను వదిలేయడం ఖాయమేనంటున్నారు చిత్ర పరిశ్రమ ప్రముఖులు. పుష్ప 2 తొక్కిసలాట వివాదంలో అల్లు అర్జున్ కి బాసటగా నిలిచిన టాలీవుడ్ పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కన్నెర్ర చేశారు. కొత్త సినిమాలు రిలీజ్ అయితే బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇచ్చే ప్రసక్తే లేదని, టికెట్ల రేట్లు ఇష్టానుసారంగా పెంచుకునేందుకు నో ఛాన్స్ అంటూ అసెంబ్లీ వేదికగా రేవంత్ బాంబు పేల్చారు. फाइनली एसीपी गुस्सा कर ये थिएटर वाले को हटा दे के जाके हीरो को बोल दिए ऐसा हो गया, बाहर आप निकलो तुरंत। आप चला गए तो लोग चला जाएंगे, तब हम लोग ये उसको ट्रैफिक को ये लोगों को हम कंट्रोल कर सकते हैं। अब जब तक यहाँ बैठेंगे बाहर कोई भी नहीं जाने वाला है। ये बहुत दिक्कत की बात हो रहा है। पुलिस कंट्रोल हो गया, हम लाठीचार्ज भी नहीं कर सक रहे, कुछ भी नहीं कर सक रहे। आप निकलो। मगर हीरो तो नहीं गया थिएटर छोड़ के, वहीं बैठा हुआ है। अभी बर्दाश्त की बाहर हो गए, पुलिस कंट्रोल भी हो गए। तब डीसीपी आके सीधा हटा के इनके जो भी है सब सिक्योरिटी वाले पुलिस को हैंड ओवर कर दे के डीसीपी जाके हीरो को बोल दिए कि भाई तुम तुरंत निकलना, नहीं तो हम लोग अरेस्ट करना पड़ता, क्योंकि 2 लाश गिर गए बाहर। आप यहाँ पर थिएटर में बैठ के तमाशा किए तो ये कंट्रोल नहीं होने वाले हैं, हम नहीं सुनने वाले हैं। आपको अरेस्ट करके पुलिस स्टेशन लेकर जाना पड़ता। आप तो निकलो। जबरदस्ती से वो हीरो को हमारा डीसीपी वो लॉ एंड ऑर्डर सिचुएशन देकर उनको बाहर लेकर आए। बाहर गाड़ी में बिठाने के बाद फिर जाते होकर फिर रूफटॉप निकाल के फिर लोगों को ऐसा कर रहा, तो ये कैसे इंसान है? हम लोग क्या बोलना है? నాటి జగన్మోహన్ రెడ్డి సర్కార్ గతంలోనూ చిత్ర పరిశ్రమకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. విశాఖకు రమ్మని సినీ ప్రముఖులను ఆహ్వానించింది. అదే బాటలో ఇప్పటి కూటమి సర్కార్ అడుగులు వేస్తోంది. నేడు వెల్కమ్ అంటూ రెడ్ కార్పెట్ పరుస్తోంది. సబ్సిడీలు ఇస్తాం, బాగా చూసుకుంటామంటూ ఆహ్వానిస్తున్నారు ఏపీ పెద్దలు. సినీ ఇండస్ట్రీ ఏపీకి వస్తే స్వాగతిస్తామన్నారు కూటమి లీడర్లు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఆహ్వానించారు. ఏపీలో ఎన్నో అందమైన షూటింగ్ స్పాట్స్ ఉన్నాయని అనేక సందర్భాల్లో ఆయన చెప్పుకొచ్చారు. నిజానికి చిత్ర పరిశ్రమ మద్రాస్ నుంచి హైదరాబాద్కు వచ్చింది. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ వంటి అగ్ర హీరోల చొరవతో నాటి ఆంధ్రప్రదేశ్ పాలకులు రాయితీలు కల్పించారు. దీంతో హైదరాబాద్ సినీ పరిశ్రమకు అడ్డాగా మారింది. అయినప్పటికీ నేటికి మద్రాస్ నుంచే ప్రొడక్షన్ నడుస్తోంది. అందుకే అంత ఈజీ కాదంటున్నారు మరికొందరు సినీ ప్రముఖులు. సినీ నటి కరాటే కళ్యాణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అల్లు అర్జున్ ఇంటిపై దాడిని ఖండించిన ఆమె కొడంగల్కు చెందిన కాంగ్రెస్ నేత ఈ చర్యకు పాల్పడ్డారని హాట్ కామెంట్ చేశారు. ఇలా చేస్తే సినీ పరిశ్రమ మొత్తం వైజాగ్ వెళ్లడం ఖాయమన్నారు. ఇండస్ట్రీ పెద్దలపై చులకన ఎందుకని కరాటే కళ్యాణి ప్రశ్నించారు. ఈరోజు ఏదైతే అల్లు అర్జున్ గారి ఇంటిపైన దాడి జరిగిందో చాలా హేయమైన చర్య. ఒక ప్రాణం పోయింది, తల్లి ప్రాణం పోయిన తర్వాత కొడుకు ప్రాణం కూడా పోయింది అన్నదైతే చాలా బాధాకరం. అది అందరూ చాలా బాధపడుతున్న విషయం. అది అనుకోకుండా జరిగిన ఒక యాక్సిడెంటల్ ఇన్సిడెంట్. అది అతనేమి ఇంట్రెస్ట్ గా కావాలని చేసింది కాదు. అయినప్పటికీ పరోక్షంగా ప్రత్యక్షంగా ఆయన బాధ్యుడయ్యి వారి వంట ఉండి వారికి అన్ని విధాలుగా నేను సహకరిస్తాను, వాళ్ళ కుటుంబ బాధ్యత తీసుకుంటాను, వాళ్ళకి అమౌంట్ ఇస్తానని అన్ని రకాలుగా ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఇప్పుడు కొడంగల్ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరైతే శ్రీనివాస్ రెడ్డి సంథింగ్ ఆయన ఎవరైతే ఉన్నాడో ఆ శ్రీనివాస్ అనే వ్యక్తి ఇంతమందిని స్టూడెంట్స్ అందరినీ కూడగట్టుకుని వెళ్లి ఇంటికెళ్లి ఫర్నిచర్ ధ్వంసం చేసి చాలా బీభత్సం చేసి వాళ్ళ భయభ్రాంతులకు గురి చేసే విధంగా చేస్తే పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది? ఒక సీఎం కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చిన ఒక వ్యక్తి తన ప్రలోభం కోసం, తన ప్రయోజనం కోసం ఇట్లా చేస్తే మాత్రం ఎవరు కూడా చూస్తూ ఊరుకోరండి. మేము ఖచ్చితంగా దీనికోసం అందరం కలిసి కట్టుగానే ఉంటాము.
టాలీవుడ్ ఇండస్ట్రీ గ్లోబల్ స్థాయికి చేరింది. ఇంటర్నేషనల్ వైడ్గా తెలుగు సినిమాలకు పేరొచ్చింది. మన హీరోలంతా పాన్ ఇండియా స్థాయికి వెళ్లారు. హాలీవుడ్, బాలీవుడ్కు ధీటుగా పోటీ పడుతున్నారు. అలాంటి సందర్భంలోనే పుష్ప 2 సినిమా వేళ జరిగిన ఘటన పొలిటికల్ టర్న్ తీసుకోవడంతో వివాదం చినికి చినికి గాలివానలా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరికలు, హీరో అల్లు అర్జున్ వ్యవహరించిన తీరుపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఏకంగా సినీ ఇండస్ట్రీనే కుదిపేసింది. దీంతో టాలీవుడ్ పెద్దలు భయాందోళన చెందుతున్నట్టుగా తెలుస్తోంది. डीसीपी वो लॉ एंड ऑर्डर सिचुएशन देखकर उनको बाहर लेकर आए। बाहर गाड़ी में बिठाने के बाद फिर जाते होकर फिर रूफटॉप निकाल के फिर लोगों को ऐसा कर रहा, तो ये कैसे इंसान है? हम लोग क्या बोलना है? फाइनली రైట్, నిజంగానే టాలీవుడ్ ఇండస్ట్రీ ఏపీ బాట పట్టబోతోందా? దీనికి ఏపీ ప్రభుత్వం సహకరిస్తుందా? దీనికి సంబంధించి ఇవాళ స్పెషల్ డిబేట్లో మనం డిస్కస్ చేస్తాము. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు రాజేంద్ర ప్రసాద్ గారు, ఏపీ ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ అసోసియేషన్ అధ్యక్షులు, అండ్ విజయేందర్ రెడ్డి గారు, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షులు. నమస్కారం అండి రాజేంద్ర ప్రసాద్ గారు, విజయేందర్ రెడ్డి గారు. రాజేంద్ర ప్రసాద్ గారు, మీరు మ్యూట్లో ఉన్నారండి. రాజేంద్ర ప్రసాద్ గారు అన్మ్యూట్ చేయండి. నేను రాజేంద్ర ప్రసాద్ గారు, టిఎస్ రామ్ ప్రసాద్. రామ్ ప్రసాద్ గారు, ఓకే. విజయేందర్ రెడ్డి గారు, నా వాయిస్ క్లియర్ గా ఉందండి? క్లియర్ ఉందండి, మీరు క్లియర్ ఉంది. యా, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సెక్టర్ ఎగ్జిబిటర్ సెక్టర్ చైర్మన్. రైట్ అండి, ఓకే. సో విజయేందర్ రెడ్డి గారు, ముందు మీతో స్టార్ట్ చేద్దామండి. విజయేందర్ రెడ్డి గారు, నిజంగానే టాలీవుడ్ ఇండస్ట్రీ ఇప్పుడు అల్లు అర్జున్ వ్యవహారంలో కొంత ఆందోళనగా ఉంది. అందుకోసమనే ఏపీ నుంచి వస్తున్నటువంటి ఆహ్వానం మేరకు, స్వాగతం మేరకు అటువైపు టాలీవుడ్ ఇండస్ట్రీ మొగ్గు చూపుతోంది అనేటువంటి వార్తల్లో వాస్తవం ఎంత? 100% తెలుగు సినిమా ఇండస్ట్రీ కాదు, ఏ వ్యాపారవేత్త కూడా, చిన్న వ్యాపారవేత్త కూడా హైదరాబాద్ నుంచి విజయవాడ కానీ విశాఖపట్నం కానీ పోరండి. ఎందుకంటే అక్కడ వెదరు ఉండలేము. ఇప్పుడు నా సొంత టౌన్ మిర్యాలగూడ టౌన్. నా టౌన్ పోతేనే నేను రోజుకు 2 సార్లు 3 సార్లు స్నానం చేయాల్సి వస్తుంది హ్యూమిడిటీ వల్ల. హైదరాబాద్ ఒకసారి అలవాటు పడ్డ సంపన్నులు కానీ వ్యాపారస్తులు కానీ ససేమిరా బోరు, ఇదంతా ఒట్టి మాటలు. మా దగ్గర ఏమి ఇబ్బంది ఏందని పోతారండి, అదంతా ఒట్టిదే. అది ఏదో ఇన్సిడెంట్ జరిగింది, ఆ ఇన్సిడెంట్ చట్ట ప్రకారం చూసుకుంటున్నాం, అంతేగాని దానికి కొంపలు మునిగేది ఉండదు. ఇక్కడ నుంచి మీకు నిజం చెప్పాలంటే హైదరాబాద్ రియల్ ఎయిర్ కండిషన్. అవన్నీ ఇప్పుడు రోజు కరెంట్ బిల్లు 2000 3000 కట్టుకొని ఉండాల్సిన ప్రదేశాలు మా మిర్యాలగూడ కానీ, అటు గుడివాడ కానీ, అటు విశాఖపట్నం కానీ, విజయవాడ కానీ. కాబట్టి వ్యాపారం చేసుకునే వ్యక్తులు కానీ, పూర్వం నేను వినేవాడిని చిన్నప్పుడు, బెంగళూరు ఎందుకు పోయి స్థిరపడ్డారంటే అక్కడ వెదర్ బాగుంటుంది, అక్కడ ఉంటామని. తర్వాత హైదరాబాద్ వెదర్ బాగుందని హైదరాబాద్ కూడా రావడం మొదలు పెట్టాం. ఒకసారి వెదర్ కొరకే వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక్కడ వ్యాపారాలు కూడా అన్ని సక్సెస్ ఉన్నాయి. గవర్నమెంట్ కూడా అన్ని రకాల కోఆపరేషన్ ఇస్తుంది. విజయేందర్ రెడ్డి గారు, ఇక్కడేమో అక్కడేమో వెదర్ బాగోదు అని చెప్తున్నారు. మరి అక్కడ హీట్ గా ఉంటుంది అంటున్నారు. మరి ఇక్కడ కూడా కొంత పొలిటికల్ హీట్ కొంచెం తగిలింది ఇండస్ట్రీకి. దానివల్ల కొంచెం ఏమన్నా అంటే అక్కడ ఏపీ నుంచి కూడా ఏపీ టీడీపీ అధ్యక్షుడు కూడా ఆయన మిమ్మల్ని స్వాగతించారు. ఇండస్ట్రీ రావచ్చు, ఇక్కడ బ్యూటిఫుల్ లొకేషన్స్ కూడా ఉన్నాయి, షూటింగ్ స్పాట్స్ ఉన్నాయి అని చెప్పి అంటున్నారు. మరి దీని మధ్య కొంత కన్ఫ్యూజన్ ఉంది, క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అవునండి, లొకేషన్స్ కొరకు కాశ్మీర్ కూడా పోతాము, ఇంకెక్కడ అరకు పోతాం, అనుకుపోతాం, షూటింగ్ చేసుకుని వచ్చేస్తారు తప్పితే. ఇప్పుడు డిజిటల్ సిస్టమ్ వచ్చినాక పూర్వం మాదిరిగా అన్నపూర్ణ స్టూడియో, రామానాయుడు స్టూడియో, ఇతర స్టూడియోలు కట్టినంత ఖర్చు ఇప్పుడు ఎవరు పెట్టరు. టెక్నాలజీ పెరిగింది, ఫోన్ ద్వారా కూడా సినిమా దిగలికి వచ్చేసారు. కెమెరాలు చాలా నైపుణ్యమైన కెమెరాలు వచ్చినాయి. మనం ఇంట్లో కూర్చొని మనం ట్యాంక్ బండ మీద ఉన్నట్టు చూపించగలిగే శక్తి వచ్చింది. ఇప్పుడు దాని కొరకు ఈ యూనిట్స్ ఏదో హైదరాబాద్ ఇచ్చిపెట్టి విజయవాడ కానీ విశాఖపట్నం పోతాయని నేను నమ్మను. ససేమిరా జరగదని నేను అనుకుంటున్నాను, నా అభిప్రాయం అది. ఓకే, రైట్. రాంప్రసాద్ గారితో రాంప్రసాద్ గారు, నిజంగా జరుగుతున్నటువంటి పరిణామాలు
టాలీవుడ్ ఇండస్ట్రీకి ఒకంత ఆందోళన కలిగిస్తున్నటువంటి మాట వాస్తవం. అయితే ఈ నేపథ్యంలో అంటే ఇండస్ట్రీ మొత్తం తరలిస్తారా అనేది మాత్రం బిగ్ క్వశ్చన్ మార్క్. సో మీ వెర్షన్ ఏంటి దీనిపైన? ఈ ఇష్యూకే టాలీవుడ్ అంతా తరలి వెళ్ళిపోవడం కాదమ్మా. మామూలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు అక్కడ కూడా షూటింగ్లకి వాటికి కొన్ని విధానాలు రూపొందించి ఒకసారి ఇండస్ట్రీ మీట్ జరగాలని చెప్పి చెప్తున్నారు సినిమాటోగ్రఫీ మినిస్టరు, ముఖ్యమంత్రి గారు వీళ్ళు. ఇప్పుడు మా విజయేందర్ రెడ్డి గారు చెప్పినట్టు ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది, అక్కడ ఏదో ప్రాబ్లంలు ఉన్నాయి, అది కాదు ఇక్కడ విషయం. ఇక్కడే ఉంటుంది. ఇక్కడ ఏమి వాళ్ళకి ఇప్పుడు మెడ్రాస్ నుంచి ఇక్కడ రావాలి అంటే కనీసం 25 ఏళ్ళు పట్టింది కొన్ని ఇన్సెంటివ్స్ ప్రకటించినాక. అయితే విజయేందర్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే అక్కడ ప్రాబ్లమ్స్ ఏం కాదు, అక్కడ అనుకూలతలు అక్కడ ఉంటాయి. ఇక్కడ ఆయన చెప్పింది ఇక్కడ హ్యూమిడిటీ అది లేదు, చెమట అది పడ్డది అనేది సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ప్రయారిటీ ఇస్తారు. దాంట్లో ఆయన చెప్పింది వాస్తవమే. కాకపోతే ఇవాళ తరలించడానికి లేదు. ఇక్కడ జరిగేది ఇక్కడ ఎస్టాబ్లిష్ అయిపోయి ఉన్నారు అంతా కూడా. హీరోలు ఏంటి, హీరోయిన్స్ ఏంటి, టెక్నికల్ ఈ హ్యాబిట్స్ కానీ, ఎడిటింగ్ రూమ్స్ కానీ ఇవన్నీ కూడా టెక్నీషియన్స్ అంతా ఇక్కడే ఉన్నారు. నిదానంగా అక్కడ కూడా రావడానికి అవకాశం ఉంది అంతే తప్ప వాళ్ళకి ఈ ఇష్యూ గురించి ఎవరో గవ్వ అయిపోయారు. ఇందాక ఎక్కడో మీడియాలోనే టీవీలోనే చూశాను, రేపు డాకు మహారాజ్ సినిమా రిలీజ్ అయిపోయే ప్రొడ్యూసర్ నేను ఇక్కడ హైదరాబాద్లోనే ఇల్లు ఉంది, హైదరాబాద్లోనే ఉంటా, నేను ఆంధ్రాకి వెళ్ళాలని పని ఏంటి అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అట్లాగే అందరూ వాళ్ళు ఎవరో మారరు. ఈ ఇష్యూ గురించి వాళ్ళు షిఫ్ట్ అయిపోతుంది అనేది ఇష్యూ బేస్ కరెక్ట్ కాదు. కాకపోతే అక్కడ కూడా డెవలప్ చేయాలి. ఆల్రెడీ ఇక్కడ ఇండస్ట్రీ ఉండగానే వైజాగ్, రాజమండ్రి, ఈ గోదావరి తీరాన్ని ఇవన్నీ కూడా షూటింగ్లు జరుగుతూనే ఉన్నాయి అక్కడ కూడా. అయితే ఆ గవర్నమెంట్ ఏంటో అక్కడ కూడా కొన్ని ఫెసిలిటీస్ ఇవ్వాలి, అసలు ఇండస్ట్రీ ఒక పాలసీ డిక్లేర్ చేయాలి ఆలోచనలో ఉంది. అది తొందరలో పిలిచి పెడతామని చెప్తున్నారు. అంతేగాని ఇదేదో అన్ఫార్చునేట్గా వచ్చిన ఇష్యూ. మా విజయేందర్ రెడ్డి గారు చెప్పినట్టు అంతా వాళ్ళు అక్కడికి వెళ్ళేది పరిస్థితి ఉండకపోవచ్చు. వాళ్ళు ఇచ్చే ఇన్సెంటివ్స్ బట్టి కొందరు ఏమన్నా అక్కడ షిఫ్ట్ అయితే ఆఫీసులో అవ్వచ్చు. అది టైం తీసుకుని రావడం. మెడ్రాస్ నుంచి హైదరాబాద్ రావాలంటే కనీసం 25 ఏళ్ళు పట్టింది. చెన్నారెడ్డి గారు 88లో ఆయన పాలసీ డిక్లేర్ చేసి ఇన్సెంటివ్స్ ఇస్తే అక్కడ నుంచి మెడ్రాస్ నుంచి ఇక్కడ షిఫ్ట్ అవడానికి నేను రాంప్రసాద్ నేను ఇప్పుడు అదే అడగదలుచుకున్నాను. మెడ్రాస్ నుంచి తెలుగు పరిశ్రమ ఇక్కడికి హైదరాబాద్కి షిఫ్ట్ అయినప్పుడు ఇక్కడ ప్రభుత్వము ఎలాంటి రాయితీలు కల్పించింది, అంత అట్రాక్ట్ అవ్వడానికి ఇక్కడ ఎలా మోటివేట్ చేశారు? అప్పుడు ఈ ట్యాక్స్లో ఇన్సెంటివ్స్ ఇవ్వడం, హై బడ్జెట్ అని లో బడ్జెట్ అని ఫిల్మ్స్ పెడతాం, తర్వాత థియేటర్లకు 5 సంవత్సరాలు లైసెన్స్ ఇస్తామనడం, ఇట్లాంటివన్నీ కొన్ని చెన్నారెడ్డి గారు అనౌన్స్ చేశాడు. అప్పుడు ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని క్రోడీకరించి దాని మీద సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా ఇక్కడికి వస్తే మనకి ఈ ట్యాక్స్ విషయంలో కలిసి వస్తుంది, ఇవన్నీ కూడా ఆలోచించుకుని ఆ ట్యాక్స్ రాయితీలు అనేది పెద్ద ఎత్తున మారింది. అది ప్రొడ్యూసర్ కలిసి వచ్చే అంశం. దాంతో నిదానంగా వచ్చి అది రావడం కూడా 10-12 ఏళ్ళు 15 ఏళ్ళు అంతకుముందే ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు స్టూడియోలు కట్టి కృషి చేస్తున్నారు. కానీ అది 20 ఏళ్ల ముందు అది జరిగింది. తర్వాత ఇన్సెంటివ్లు ప్రకటించినాక 15 ఏళ్ళు పట్టింది ఇక్కడ రావడానికి. అక్కడ ఉన్న ప్రొడ్యూసర్లు కానీ, ఆర్టిస్టులు కానీ ఎవరన్నా కానీ అది దృష్టిలో పెట్టుకుంటే మా విజయేందర్ రెడ్డి గారు చెప్పినట్టు ఇప్పుడేం మారదు, టైం పడుతుంది. కొంత వెళ్తుంది, అంతా వెళ్దు, కొందరు వెళ్తాక అవకాశం ఉంది. అక్కడ కూడా అక్కడ గవర్నమెంట్ కూడా టూరిజం ఇవన్నీ ఎంకరేజ్ చేస్తుంది. అది కొత్త రాజధాని, కొత్త ఇది కాబట్టి అక్కడ కూడా పెరగాలని ఆలోచన. ఓకే, అయితే ఇప్పటికి వాళ్ళు ప్రకటిస్తారనేది వేచి చూడాలి. ఇండస్ట్రీ మీట్ పెట్టినాక కానీ అదేంటో అనేది అర్థం కాదు. వాళ్ళు ఇచ్చే ఇన్సెంటివ్స్ ఇమీడియట్గా వస్తారా, ఇంకా టైం తీసుకుంటారా ఏంటనేది ఆ గవర్నమెంట్ పాలసీని బట్టి ఉంటుంది. అది వాళ్ళు చెప్పలేని విషయం. అయితే ఇన్నేళ్ళు అయ్యి మద్రాసు నుంచి తెలుగు పరిశ్రమ ఇక్కడికి వచ్చిన తర్వాత సినీ పరిశ్రమ ఇప్పటికి కూడాను ప్రొడక్షన్ పనులన్నీ కూడా దానికి సంబంధించి రిలేటెడ్ ఏమున్నాయో అవన్నీ కూడా చెన్నై బేస్డ్గానే జరుగుతూ ఉన్నాయి. అంటే అంత ఈజీ కాదు కదా ఇక్కడ నుంచి తరలించడం అనేది వెంటనే. అంటే అక్కడ లేటెస్ట్ మెషినరీ ఏది ఉంది, ఇప్పుడు ఈ డిటిఎస్లు అనగా డాల్బీలు అనగా ఇవన్నీ కూడా తిరిగి అక్కడికే తీసుకెళ్లి మిక్సింగ్ అయ్యి చేసి ఇప్పుడు ఈ డిజిటలైజ్ టెక్నాలజీ ఇక్కడ లేవు. బాంబేను మెడ్రాస్ వెళ్తున్నారు, ఇప్పటికి బాంబే వెళ్ళే వాళ్ళు ఉన్నారు ఈ సర్వీస్ ప్రొవైడర్స్. కాబట్టి అన్ని ఫెసిలిటీస్ హైదరాబాద్లో
90% ఉన్నాయి. ఓ 10% ఈ డిజిటలైజేషన్ సంబంధించిన కొన్ని బాంబేలో ఉన్నాయి, కొన్ని హైదరాబాద్లో ఉన్నాయి. అవన్నీ రావాలంటే మరి అది ఖర్చుతో కూడిన పని కాబట్టి అవి ఆగిపోయి ఉండే. కాబట్టి హైదరాబాద్ ఎస్టాబ్లిష్ అవడానికి 30 ఏళ్ళు పట్టింది నాకు తెలిసి. రామారావు గారు, నాగేశ్వరరావు గారు స్టూడియోలు కట్టిన కాడి నుంచి లెక్కేసుకుంటే. యా రైట్. విజయేందర్ రెడ్డి గారు, చెప్పండి. ఇప్పుడు తెలంగాణలో మనకున్నటువంటి ఇవి చూసుకుంటే కనుక షూటింగ్ స్పాట్స్ మేజర్గా చూస్తే మనం రామోజీ ఫిల్మ్ సిటీ ఉంటుంది, ఆ తర్వాత నియర్ బై ఉన్నటువంటి ఈ ప్రకృతి ప్రసాదంగా వచ్చినటువంటి కొన్ని లొకేషన్స్, ఈ ఇంత ఆహ్లాదకరమైనటువంటి వాతావరణము, ఇంత అనుకూలంగా ఉన్నటువంటి మధ్య ఇవి కాకుండా నిజంగానే ఏపీ వైపు చూసేటువంటి అవకాశాలు అసలు ఎంతవరకు ఉంటాయి? పోనీ షూటింగ్ పర్పసే అనుకోండి, మీరు అన్నట్టుగా కాశ్మీర్ వెళ్తున్నాము, అలాగే ఏపీ వెళ్ళి చేసుకొని వస్తామని అంటున్నారు. అంటే ఇప్పుడు మరి పల్లా శ్రీనివాస్ గారు, ఆయన ఏపీ టీడీపీ అధ్యక్షులు, ఆయన ఇక్కడికి వస్తే మేము స్వాగతిస్తామని చెప్పారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఆయన చెప్పారు. సో వీటన్నిటిని బేస్ చేసుకొని నిజంగానే అభిమానుల్లో కావచ్చు, ప్రజల్లో కావచ్చు, నిజంగా అలాంటి ఆలోచన ఏదైనా చేస్తున్నారా అనేటువంటి ఒక క్లారిటీ మీరు ఇవ్వాల్సినటువంటి అవసరం. ఇప్పుడు మద్రాసు నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అవుతుంది కారణం మదర్ టంగ్ తెలుగు. ఇక్కడ హైదరాబాద్ కూడా తెలుగే, విజయవాడ కూడా తెలుగే, విశాఖపట్నం కూడా తెలుగే. ఈ తెలుగు లాంగ్వేజ్ ఇంకొక ప్లేస్ మారుతారని నేను అనుకోను. ఏదో ప్రభుత్వ పరంగా, గవర్నమెంట్ పరంగా రాష్ట్రాలు విభజించడం కానీ అక్కడ పెళ్లి సంబంధాలు ఇక్కడ పెళ్లి సంబంధాలు అక్కడ వ్యాపారస్తులు మాతో పార్ట్నర్షిప్ మాతోటి అక్కడ వాళ్ళు కలిసిమెలిసి అన్ని చేసుకుంటున్నాం. ఎందుకు వెళ్ళిపోతారు అనేది మీరు ఒకసారి ఆలోచించండి. లేదా మన రాంప్రసాద్ గారు చెప్పినప్పుడు ఎక్కువ ఇన్సెంటివ్స్ ఇస్తే అబ్నార్మల్ గా కొట్టొచ్చినట్టు కనపడాలి. 18% మాకు జిఎస్టీ పన్ను ఉంది, దాన్ని ఆంధ్రప్రదేశ్ లో సినిమా షూటింగ్ చేస్తే 9% అటువంటి ఏదైనా గొప్ప నిర్ణయాలు తీసుకుంటే కొద్ది అవకాశం ఉంటుంది. అట్లా వచ్చినప్పుడు ఇక్కడ కూడా జరుగుతుంది ఆటోమేటిక్. ఈ గవర్నమెంట్ మాత్రం ఉంటుందా? డెఫినెట్ గా మీరు ఇచ్చిన రైతులు మాకు ఇక్కడ గవర్నమెంట్ కూడా ఇస్తుంది. మనం తెలుగు వల్ల అందరం కలిసి తెలుగులో నడుస్తుంది కాబట్టి మద్రాసులో భాషాపరమైన ఇబ్బంది కొంత ఉండే, అది కొంత దూరం కూడా అవటం వల్ల హైదరాబాద్కి వచ్చారు. హైదరాబాద్కి వచ్చిన మొదట్లో మా ప్రభుత్వం కొన్ని కోట్ల విలువైన భూములు ఉచితంగా ఇచ్చింది ఫిల్మ్ ఇండస్ట్రీకి. అటువంటి త్యాగాలు ఇప్పుడు చేయాలంటే మొదలు ఆంధ్రప్రదేశ్ లో భూమి కొరత చాలా ఉంటది. ఏది ఇళ్ళు నిర్మించుకునేందుకు, పట్టణాలు విస్తీర్ణం పెంచుకునేందుకు భూమి విలువలు చాలా ఎక్కువ ఉంటాయి. అలా అతి కష్టం అని నేను అనుకుంటున్నానండి. యా, అయితే గతంలో జగన్ ప్రభుత్వం కూడా తెలుగు సినీ పరిశ్రమని ఏపీకి రావాలి అని ఆయన కూడా స్వాగతించారు, రమ్మని పిలిచారు, ఆహ్వానాలు ఇచ్చారు, రాయితీలు ఇస్తామని కూడా ప్రకటించారు. అయినప్పటికీ కూడా ఎక్కడ ఆ పెద్ద వార్తని కొట్టిపడేసింది సినీ ఇండస్ట్రీ. ఇప్పుడు కూడా అలాంటిదే అనుకోవచ్చు అంటారా? 100% కాకపోవచ్చు కానీ కొందరికి ఉంటుంది డెఫినెట్ గా. సొంత స్టేట్ అభిమానం, ఆడ సొంత ఇల్లు ఉండి ఖర్చులు తగ్గుతాయి, పిల్లలంతా మన ఊర్లోనే మన రాష్ట్రంలో స్థిరపడదాం అనుకున్నాం, కొంతమంది పోయే అవకాశం ఉంటుంది. పరిశ్రమ నాకు తెలిసి 90-95% తరలిపోదండి. ఎందుకంటే సిస్టమ్స్ మారినాయి, చాలా సిస్టమ్స్ మారినాయి. డిజిటల్ సిస్టమ్ వచ్చిన తర్వాత అంతా రూమ్ లో కూర్చొని చేసే పనులు ఎక్కువైనాయి. ఈ పెద్ద స్టూడియోలు కూడా వాడతలేరు, అంతా ఐడియల్గా ఉంటున్నాయి. రామనాయుడు కానీ, అన్నపూర్ణ కానీ, రామోజీ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అంటే టౌన్లే షూటింగ్ తీసుకునే శక్తి ఉంది కాబట్టి కొంత మెరుగ్గా ఉంది. రైట్. అయితే ఇప్పుడు సంక్రాంతికి బరిలో ఉన్నటువంటి సినిమాలు ఉన్నాయి. రామ్ చరణ్ గేమ్ చేంజర్ అవ్వచ్చు, బాలకృష్ణ మూవీ ఉంది, అలాగే వెంకటేష్ మూవీ, ఇవన్నీ మూవీస్ ఉన్నాయి. ఇప్పుడు అంటే తెలంగాణ గవర్నమెంట్ బెనిఫిట్ షోలకి నో చెప్పింది, అలాగే టికెట్ల రేట్లు కూడా ఇష్టానుసారం పెంచుకోవడానికి నో ఛాన్స్ అని కుండబద్దలు కొట్టారు. సో ఇప్పుడు ఈ సదరు సినిమాలు ఏవైతే ఉన్నారో ఆ హీరోలు కావచ్చు, ఆ నిర్మాతలు కావచ్చు, వీళ్ళందరూ నా పరిస్థితి ఏంటి, ఇలాంటి ఇదిని నేను ఫేస్ చేయగలను అనేటువంటి ఆలోచనలు ఏమన్నా ఉన్నారా వాళ్ళు? ఇప్పుడు ప్రతిదానికి ఒక ఫిక్స్డ్ టికెట్ రేటే ఉందండి మా తెలంగాణలో, ఎప్పటి నుంచో ఉంది. వీళ్ళు ఏం చేస్తారంటే ప్రభుత్వం దగ్గరికి పోయి గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసుకొని మా సినిమా బడ్జెట్ ఇట్లా ఉంది కొంచెం చేయండి అని అడిగారు. దాన్ని డిపెండ్ చేసుకొని వీళ్ళు ఏం షూటింగ్ చేయలే. ఎప్పటి ప్రకారం రెగ్యులర్ రేట్ ఉంటుంది అనుకో చేసిరు. లక్కీగా ఎవరికైనా జియో వచ్చి కొంత రేట్లు హైక్ అయితే, మన పుష్పకి హైక్ అయింది, దేవరకు హైక్ అయింది, అట్లా లక్కీగా అయినప్పుడు, లేదా బాహుబలి హైక్ అయింది, అటువంటి ఏదో ఎప్పటికప్పుడు సపరేట్ జియో ఇవ్వాల్సిందే కానీ పర్మనెంట్ జియో అయితే కాదు. పర్మనెంట్ జియో ప్రకారం ఎగ్జిస్టింగ్ రేట్సే ఉండాలి. అది వస్తుంది అనుకొని ఆశపడి షూటింగ్ చేసిన నేను నమ్మను. ఇది ఒక రాష్ట్రం సినిమా పోయి పాన్ ఇండియా అని చెప్పి మొత్తం భారతదేశం మొత్తం నడిచే అవకాశం వచ్చింది. అమెరికా, జపాన్ కూడా నడుస్తున్నాయి. ఒక్క తెలంగాణ రాష్ట్రంలో ఈ రేటు మారినందు వల్ల ఏదో విపరీతమైన నష్టం జరిగిపోతుందని మాత్రం నేను నమ్మను. కొంత తగ్గుతుందని వారు అనుకుంటారు. ఉదాహరణ చెప్తున్నాం, మన విడుదలైన పుష్ప సినిమా పాత రేట్ల మీద 17 లక్షలు చేసిన ఊరు గ్రామంలో ఇది 500 రూపాయల టికెట్ పెడితే 13 లక్షలే చేసింది. మరి టికెట్ ధర పెరగాలి కదా. ఆడియన్స్ అప్పుడు 1000 మంది చూస్తే 300 మంది 400 మంది చూసారు ఆ షో వైజ్ గా.
ఏ షో కూడా ఫుల్స్ కాలే, అతి కష్టంగా నెక్స్ట్ డే ఒక షో ఫుల్ అయింది. కాబట్టి టికెట్ రేట్ పెంచితే ప్రేక్షకులు అత్యధికంగా వస్తారు, మాకు లాభాలు వస్తాయి అనేది వాళ్ళకి తాత్కాలికంగా అనిపిస్తున్నారు, లేకుంటే నిజంగా కూడా వస్తుందని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ సినిమా కనుక బాగుంటే తక్కువ రేట్ తోటే ఎక్కువ మంది చూసి లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయండి. సో అదేం ఎఫెక్ట్ అవ్వదంటారు సినిమా పైన, టికెట్ రేట్ 100% పెంచడము నా ఫిక్స్డ్. ఉద్దేశంలో నేను అనుకుంటున్నాను, ఎందుకంటే టికెట్ రేట్ తక్కువ ఉంటే ప్రేక్షకులు ఎక్కువ వస్తారు అనేది నా ఉద్దేశం అండి. ఓకే, రైట్. రామ్ ప్రసాద్ గారు, పుష్ప 1 రిలీజ్ అయిన తర్వాత పుష్ప 1 క్రియేట్ చేసినటువంటి రికార్డ్సే ఒక ట్రెండ్ క్రియేట్ చేశాయి. అలాంటిది పుష్ప 2 అయితే ఇంకా రిలీజ్కి ముందే హైప్ క్రియేట్ చేశాయి. ఆ తర్వాత ఇంటర్నేషనల్గా రిలీజ్ అయినటువంటి ఈ మూవీ రికార్డ్స్ బ్రేక్ చేసేసింది. పాత రికార్డులని అల్లు అర్జున్ క్రియేట్ చేసుకున్నవి మళ్ళీ అతనే బ్రేక్ చేసేసాడు. అలాంటి మూవీ ఒక బెనిఫిట్ షో వల్ల, ఒక ప్రీమియర్ షోలో జరిగినటువంటి ఒక తొక్కిసలాట వల్ల ఒక లేడీ ప్రాణం పోవడము, ఇంకొక బాబు ప్రాణాలతో ఇప్పటికీ ఇంకా ఫైట్ చేస్తూ ఉన్నాడు, చావు బతుకుల మధ్య ఉన్నాడు. ఇలాంటి ఇన్సిడెంట్ నిజంగా చాలా జరగకూడనిది జరిగింది. సో అసలు ఎవరైనా ఊహించారా మీరు, అంటే ఈ టర్న్ తీసుకుంటుంది, పొలిటికల్ టర్న్ తీసుకుంటుంది ఈ వ్యవహారం అంతా అని అనుకున్నారా రామ్ సార్? అంటే మనం నిన్న మొన్న టీవీలో చూసిన దాన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, ప్రభుత్వం బాగా లోతుగా పరిశీలించి దీని మీద యాక్షన్ తీసుకుందనేది కొంత అర్థం అవుతుంది. అయితే ఎవరో ఊహించిన విషయం జరిగింది అక్కడ. అది జరగడానికి కారణం ఏంటంటే, థియేటర్లో ఈ రోజు టికెట్లు ఆన్లైన్ మీద దాదాపు 90% ఆన్లైన్లో బుక్ చేసుకున్నారు. దానివల్ల థియేటర్ గాడికి గిట్టుకోవడం వల్లే పెద్ద క్రౌడ్స్ ఏం తరలి రావట్లా. ఒకప్పుడు మా థియేటర్ 1000 మంది కెపాసిటీ అయితే 3000 మంది కనపడేవారు. అటువంటి పొజిషన్ అసలు ఇప్పుడు లేవు. గత 2 ఏళ్ళు 3 ఏళ్ళు కరోనా కాడ నుంచి మారిపోయింది. టోటల్గా ఆన్లైన్ మీదే బేస్ అయ్యి ఆడియన్స్ వస్తున్నారు. థియేటర్ గాడి అమ్మే సేల్స్ నామినల్గా 10 to 20% ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో థియేటర్ గాడి తొక్కిసలాట జరుగుతుందని ఎవరేమో ఊహించిన విషయం. దానికి కారణం ఏంటంటే ఆర్టిస్టులు వచ్చారు, బయట అది తెలిసి ఆ సమూహం అంతా వచ్చి పడటం వల్ల ఇది జరిగింది తప్ప, అన్ఫార్చునేట్గా జరిగిన ఇష్యూ తప్ప ఇది ఉద్దేశపూర్వకంగా కానీ ఇట్లా జరుగుతుంది కానీ ఎవరు ఊహించలేరు. ఎస్, విజేందర్ రెడ్డి గారు, మీరు అంటే ఇండస్ట్రీలో ఎలాంటి చర్చ జరుగుతోంది రేవంత్ రెడ్డి వ్యాఖ్యల పట్ల? రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ ఆయన ఒక మాట చెప్పారు, అంటే ఆయన ఏం చేశారని ఆయనని పరామర్శించడానికి టోటల్ ఇండస్ట్రీ మొత్తం వెళ్ళి ఆయనని పరామర్శించి వచ్చారు, ఒక్కళ్ళైనా వెళ్ళి చావు బతుకులో ఉన్న బాబుని చూసొచ్చారా అని అడిగారు ఆయన. సో దీనిపైన మీ ఇండస్ట్రీని కానీ మీ పర్సనల్ ఒపీనియన్ ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్? అది ఒక మాటలో చెప్పాలంటే, అసలు ఆ చనిపోయిన ఆమెని, ఆ హాస్పిటల్ అబ్బాయిని కలవడం ముఖ్యమైన విషయం, అతి ముఖ్యమైన విషయం. నిజంగా కూడా ఒక 50 మంది అక్కడికి పోయేస్తే ఇక్కడ 10 మంది పోయేస్తే సభ ఉండేది. ఇప్పుడు పోయిన వాళ్ళంతా కూడా మన బన్నీ గారితో, మన అల్లు అర్జున్ గారితో పూర్వం ప్రొడక్షన్ చేసి 1-2 సినిమాలు తీసిన నిర్మాతలు, అత్యంత సన్నిహితులు. కొద్దిగా ఒకరోజు జైలుకు వచ్చిందంటే మా ఫ్యామిలీలో ఎట్లుంటారంటే, జైలుకు పోవడం అనేది జీవితంలో అదొక పెద్ద అపవాదం, లేకుంటే పెద్ద నింద, లేకుంటే ఏదో పెద్ద ఇబ్బంది కలిగినట్టుగా భావిస్తారు. కాబట్టి మా తోటోడు మా రెగ్యులర్ ఉన్న వ్యక్తి జైలుకు పోయి ఇబ్బంది పడ్డాడు కాబట్టి పోయి కలిసి వద్దామన్న దేశంలో పోయిండు. కానీ ఈ రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా నిజంగా అక్కడ చనిపోయిన వాళ్ళని చూడకుండా, హాస్పిటల్ చూడకుండా ఇట్లా చేయడం అనేది కొద్దిగా వారు చెప్పిన తర్వాత మాకు కూడా కొద్దిగా, అంటే ఆయన ఒకటే మాట అన్నారు విజేందర్ రెడ్డి గారు, జైలుకి వెళ్ళి ఒక 6 గంటల పాటు జైల్లో ఉంటేనే మీరు ఇంత పరామర్శించారు. ఒక కుటుంబము వాళ్ళ తల్లిని కోల్పోయింది, ఆ పిల్లవాడేమో హాస్పిటల్ వెంటిలేటర్ పైన ఉన్నాడు, ఎలా ఉంటుందో పరిస్థితి తెలియదు, అలాంటి వాళ్ళని పరామర్శించడానికి మీకు టైం లేదా, లేకపోతే మనసు రాలేదా అని అడుగుతున్నారు ఆయన. అదే చెప్తున్నా కదా మేడం, ఇప్పుడు వాళ్ళు అంత గ్రహించలేదు. ఇది ఫస్ట్ టైం జరిగిన ఇన్సిడెంట్. మా పొలిటికల్ టచ్ ఉన్న వాళ్ళు అయితే, పరిశ్రమవేత్తలు అయితే ఇట్లాంటివి చేస్తారు. ఈ సినిమా వాళ్ళకంతా ఇక వాళ్ళ పనులే అడవుల్లో ఉంటారు. తోటి నిర్మాత కొంత ఇబ్బంది కలిగినట్టు అనిపిస్తారు, గవాళ్ళ పోయిన తప్పితే వేరే ఉద్దేశం కాదు. అది హాస్పిటల్ పోవాల్సి ఉండాలని కూడా మీ ద్వారా కోరుతున్నాను. అక్కడ పోయి ఉండాల్సి ఉండే, ఆ పిల్లగాన్ని చూసి వచ్చి ప్లస్ వాళ్ళని హస్బెండ్ని కొద్దిగా సంజాయించి రావాల్సి ఉండే. అది జరగలే అనుకోకుండా. ఇప్పుడు మా కుటుంబంలో ఒక వ్యక్తి అల్లు అర్జున్ కూడా సినిమా ఇండస్ట్రీకి మేము ఆయన చేసిన పొరపాట్లను మేము ఏ విధంగా కూడా దాడిగా చెప్పలేము. అది కొద్దిగా కోర్టులో ఉన్న విషయం, చట్టంలో ఉన్న విషయం కాబట్టి ఎక్కువ మాట్లాడటం కూడా సబబు కాదు. అంటే ఆయన తప్పు చేశాడా రైట్ చేశాడా అని అడగట్లేదు నేను, అంటే మీ వాళ్ళందరూ ఎవరు కూడా వెళ్ళి పరామర్శించలేదు అన్నది ఆయన రైజ్ చేశారు కాబట్టి అసెంబ్లీలో ఆ పాయింట్ నేను అడుగుతున్నాను. అదే మీరు అన్నట్టు పెద్దలు కొద్దిగా అవగాహన పెద్దలు పోయి రావాల్సి ఉండే, అది అవగాహన లెక్కనే పోలేదని నేను అనుకుంటున్నాను. ఓకే, రైట్. రామ్ ప్రసాద్ గారు, మీ అభిప్రాయం ఏంటండి దీనిపైన? వెంటనే అది హీరో గారు థియేటర్లోనే ఉన్నాడు, వెంటనే
అది నోటీసులోకి వెళ్ళినప్పుడు అక్కడికి వచ్చి ఆ మనిషిని చూసి తగిన ఏర్పాట్లు చేయమని వాళ్ళ మనుషులు బెతాయించి వెళ్తే అది కొంత సబబు ఉండేది. అందరూ కూడా దాని మీద హర్షించేవారు. అతనేమో నాకేం తెలియదు, తెల్లారి తెలిసిందే, అది వెళ్తేనే కానీ ఆ మీటింగ్లు జరిగితేనే కానీ తెలియదు. అటువంటి మీటింగ్లు 2-3 జరగాల్సి ఉంది, ఒక మీటింగ్తో ఏం జరగదు. అది అంటే ఎలాంటి రాయితీలు కోరుకుంటున్నారు అంటున్నాను. ఇప్పుడు ట్యాక్స్ ఉందనుకోండి, ఆంధ్ర గవర్నమెంట్కి వచ్చే జిఎస్టీ ఉంటే అది ప్రొడ్యూసర్లకి కల్పిస్తానంటే కొంతవరకు మారడానికి అవకాశం ఉంది. ఇదివరకు చెన్నారెడ్డి గారి గవర్నమెంట్లో కూడా హై బడ్జెట్, లో బడ్జెట్ అని చెప్పి ఆ ట్యాక్సేషన్ అదర్ లాంగ్వేజ్లకి ఒక ట్యాక్స్, ఎక్కువ ఖర్చు పెట్టిన సినిమాలు హై బడ్జెట్కి ఒక ట్యాక్స్, లో బడ్జెట్కి ఒక ట్యాక్స్ రాయితీలు ఇచ్చారు. దానివల్లే ఆ రోజున ఆ వేరియేషన్స్ డిఫరెన్స్ చూసుకుంటే మనకి ఇంత తేడా వస్తుంది కాబట్టి మనం ఇక్కడ షిఫ్ట్ అవ్వడం బెటర్ అని చెప్పి చేయడానికి కూడా 10 ఏళ్ళు తీసుకుంది, ఎమ్మటే జరగల. అట్లా ఇక్కడ కూడా ఈ గవర్నమెంట్ పాలసీలు ఇవన్నీ కూడా మేము చెప్పే వాళ్ళు వినాలి. వాళ్ళు అవన్నీ విన్నాగా వాళ్ళు తీసుకునే నిర్ణయాలు తీసుకుని అనౌన్స్ చేసినా కూడా టైం పడుతుంది. వాళ్ళ ఇక్కడ నుంచి మాది అక్కడికి వచ్చేయలేరు. ఈ ఆల్రెడీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లు అన్నీ జరిగి ఉన్నాయి కాబట్టి దాన్ని బట్టి వాళ్ళు ప్లాన్ చేయగలుగుతారు కదా. రైట్. విజేందర్ రెడ్డి గారు, ఇప్పుడు ఇవాళ చూస్తే తెలుగు సినిమా నిజంగా తెలుగు వాళ్ళ సత్తా ఏంటో ప్రపంచానికి అందరికీ తెలియజేసి ఆ తర్వాత మనల్ని తీసుకెళ్ళి ఎక్కడో అగ్రభాగాన నిలిపేలాగా చేసాయి కొన్ని మూవీస్. ఇవి రోజు పాన్ ఇండియా లెవెల్కి మన తెలుగు సినిమా ఎదిగింది అని అంటే నిజంగా అది చాలా గ్రేట్. అలాంటి మనం ఎదుగుతున్నటువంటి టైంలో ఇలాంటి జర్క్స్ ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తాయంటారా? అట్లేమో ఏం జరగదు మాట్లాడింది. ఇంకోటి కూడా మీరు ఇప్పుడు నేను కానీ రాంప్రసాద్ గారు కేవలం థియేటర్ యజమానులం, కాకపోతే కొంచెం సీనియర్స్ ఉన్న 68 years, వాళ్ళు కూడా అంతే ఇంచుమించు 70 years ఉంటారు. ఆ అనుభవంతో చెప్తున్నాం కానీ మీరు అడిగే ప్రశ్నలన్నీ ఎక్కువ నిర్మాతలకు అడగాల్సిన ప్రశ్నలు మమ్మల్ని అడుగుతున్నారు. మాకున్న కొంత జ్ఞానంతో చెప్పగలుగుతాం. అట్లా ఏం ఎఫెక్ట్ కాదు. ఇవాళ జరిగింది పెద్ద చిన్న ఇష్యూ. మరి కొంతమందికి తొందరగా మన అర్జున్ గారికి ఏం కాకుండా మంచిగా రావాలని చెప్తుంది. కొంత మీరు ఇట్లా చేస్తే ఆంధ్రాకి వెళ్ళిపోతాం, ఇట్లా చేస్తే ఇండస్ట్రీ దెబ్బతింటుంది అనేది ఒకటి అవగాహన లేకుండా అనటమే తప్పితే ఈ చిన్న ఇన్సిడెంట్ వల్ల ఇండస్ట్రీకి పెద్ద దెబ్బ తగ్గుతుందని అనుకోను. ఇంకొక రకంగా అంటే సరే, అది నాకున్న పరిజ్ఞానం, ఈ ఇన్సిడెంట్ వల్ల ఇంకా కలెక్షన్ కొంత పెరిగిందని కూడా తెలుస్తుంది. ఇంకోటి అమ్మా, ఇప్పుడు మీకు చెప్పాలి ముఖ్యమైన విషయం, ఇక్కడ తెలంగాణ ఎక్కువ రేట్లు పెంచిండ్రు, ఇతర రాష్ట్రాల్లో పెంచలేదు. ఇది తెలంగాణ మాత్రం గత సినిమాల రికార్డుని దాటవేయలే, ఆల్ ఇండియా లెవెల్లో దాటవేసింది. ఎందుకంటే ఇతర రాష్ట్రాల్లో వచ్చిన కలెక్షన్స్ చాలా గొప్పగా వచ్చినాయి. అక్కడెక్కడ కూడా రేట్లు మన తెలంగాణలో పెంచలేదు. రేట్లు పెంచడం వల్ల తెలంగాణలో తగ్గిందనే చెప్పాలి. ఎందుకంటే మీరు రికార్డ్స్ చూసుకుంటే స్టేట్ వైజ్ గా చూసుకుంటే తెలంగాణలో ఏం గత సినిమాల మీద క్రాస్ ఏం పోలేదు. పుష్ప ఇండియా లెవెల్లో చూసుకుంటే మాత్రం క్రాస్ అయింది. ఇతర రాష్ట్రాల్లో బాగా పోవటం వల్ల క్రాస్ అయింది. ట్రేడ్ పెరగడం వల్ల ఎక్కువ రాలేదనేది మీ ద్వారా నిర్మాతలు కూడా అర్థం చేసుకోవాలని చెప్తున్నా. మీరు వేసే ప్రశ్నలు కొద్దిగా థియేటర్లకు సంబంధించిన, ఎక్స్పోర్ట్లకు సంబంధించి ఇస్తే మేము కొద్దిగా క్షుణ్ణంగా చెప్పగలుగుతాం. నిర్మాతల విషయంలో కొద్దిగా మాకు అవగాహన తక్కువ ఉంటుంది. మేడం చెప్పండి. రైట్ అండి, ఓకే, లైన్లో ఉండండి ఒక నిమిషం. మనతో మాట్లాడడానికి సుందరపు విజయ్ కుమార్ గారు ఫోన్ లైన్లో అందుబాటులోకి వచ్చారు, జనసేన ఎమ్మెల్యే. నమస్కారం విజయ్ కుమార్ గారు. నమస్కారం మేడం. విజయ్ కుమార్ గారు, అల్లు అర్జున్ ఎఫెక్ట్ సినిమా ఇండస్ట్రీపై పడింది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల సినీ ప్రముఖులందరూ కూడా ఏపీలో అలాగే బాబు అండ్ పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరితో భేటీ కోసము అపాయింట్మెంట్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఓవరాల్గా ఎలాంటి ఫీల్ వెళ్ళింది అంటే, ఇక్కడ టాలీవుడ్ ఇండస్ట్రీ ఏపీ వైపు చూస్తోందా, అక్కడ నుంచి వస్తున్నటువంటి సంకేతాలు అవేనా అన్నట్టుగా ఇక్కడ ప్రొజెక్ట్ అవుతోంది. ఏమంటారు మీరు? అంటే మేడం, ఒకటైతే నేను చెప్పగలుగుతాను, ఆంధ్ర తెలంగాణ ఇవేమి రెండు సింగిల్ ఇండస్ట్రీకి రెండు వేరు అయితే కాదు. తెలుగు ఇండస్ట్రీ అయితే వైజాగ్ లోని కూడా మరి సినీ ఇండస్ట్రీని పెట్టమని చెప్పి ఈ రోజు నుంచి కాదు, ఎప్పటి నుంచో ఉంది. అందుకే అక్కడ భూములు కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ స్పెసిఫిక్ గా ఏమి ఇబ్బంది వస్తుందని నేను అనుకోను. ఇది ఒక ఇన్సిడెంట్, ఇది ఇలా జరగకూడదు, జరిగినప్పుడు గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూస్ లోని పాయింట్ ఆఫ్ దీంట్లో డెఫినెట్ గా అవి మరి సీరియస్ గానే తీసుకోవాలి. గవర్నమెంట్ పరంగా అన్ని ఏదైనా సరే అందరూ సమానమే, వాళ్ళకి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కాదు. ఏ ఇండస్ట్రీ అయినా అందులో భాగంగానే ఇలా సినిమా కూడా ఉంది.
అయితే చట్టానికి అనుగుణంగానే ఎవరైనా బతకాల్సిందే, మరి బాధ్యతగా బతకాల్సిందే. ఇవన్నీ కూడా వాళ్ళు తీసుకునే పరిస్థితి తీసుకున్నారు. దానికోసం ఏదో ఇండస్ట్రీ అంతా ఇప్పుడు షేక్ అనేది కరెక్ట్ కదా డిమాండ్. ఇప్పుడు జరిగినటువంటి ఇన్సిడెంట్ ని ఎలా చూస్తున్నారు? అలా జరగకూడదండి, జరగకూడదు. అందరం కూడా ఒక్క ఈ ఇండస్ట్రీయే కాదు, ఏదైనా సరే మరి చాలా జాగ్రత్తగా మనం చేసే పనుల్లో అన్ని విధాలుగా ఆలోచించుకొని ముందుకెళ్లాల్సిన పరిస్థితి అయితే ఉంది. మరి మనం ఏది తప్పు ఎప్పుడైనా తప్పే, మరి అవన్నీ కూడా మేము డిసైడ్ చేయలేం, అన్నీ ఎవరు డిసైడ్ చేయలేరు. డెఫినెట్ గా చట్టం మరి వాళ్ళు ఎలా ఇది చేస్తారో, ఎలా ఎంక్వైరీ చేసి ఇవన్నీ చేసి దాని మీద వెళ్తారు. ఇది చట్టానికి వదిలేయాల్సిందే. ఇందులో స్పెసిఫిక్ గా ఒకరి మీద చేయాలనో లేకపోతే చెడ్డ చేయాలనేది అయితే నాకేమైతే అనిపించట్లేదు. ఇది నా పర్సనల్ ఒపీనియన్. అంటే ఇక్కడ కొన్ని ఒపీనియన్స్ ఎలా ఉన్నాయంటే విజయ్ కుమార్ గారు, కావాలని కక్షపూరితంగా చేసినారు అనేటువంటిది ఒక వ్యాఖ్య. అయితే ఇటువైపు కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి వస్తున్నటువంటిది ఏంటంటే ఎవరిపైనా మేము గ్రడ్జ్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఏదైతే జరిగిందో ఆ ఇన్సిడెంట్కి తగ్గట్టుగానే పోలీస్ వ్యవస్థ వ్యవహరించింది, దానిలో భాగంగానే ఇవన్నీ జరుగుతున్నాయి, చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు కక్ష సాధించు అంటే అక్కడ ఏదీ లేనప్పుడు కేసులు పెట్టడం, మా మీద పెట్టేవారు చేస్తారా? లాస్ట్ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఏమీ లేనప్పుడు అసలు అక్కడ ఏమీ ఉండదు, కానీ ఏదో ఒకటి సృష్టించి మా మీద పెట్టి హెరాస్ చేసేవారు. దాన్ని కక్ష సాధింపు అంటారు. ఈ కక్ష సాధింపు ఎలా అవుతుంది? జరిగింది కదా, ఒక ప్రాణం, 2 ప్రాణం పోయింది కదా, అది కక్ష సాధించండి. అదొక యాక్సిడెంట్. ఆ యాక్సిడెంట్ ఎలా జరిగింది, ఏం జరిగింది అనే దాని మీద డెఫినెట్ గా అది వాళ్ళు చెయ్యాలని చేశారా, చెయ్యాలని చేసి ఎవరు చేయరు కదా, ఎవరినో చంపేయాలని కాదు కదా. ఎందుకంటే వచ్చిన వాళ్ళు వాళ్ళ అభిమానులు. ఫస్ట్ డే వచ్చారంటే వేరే అభిమానులు అయి ఉంటారు. ఫస్ట్ డే వచ్చి చేశారంటే డెఫినెట్ గా ఇది ఒక ఎమోషన్స్ కి, ఒక అటాచ్మెంట్ కి, ఒక రెస్పాన్సిబిలిటీకి, ఇవన్నిటికి టచ్ చేస్తూ వెళ్ళే పాయింట్ ఇది. దీనికి చట్టం ఎంతైతే ఇంపార్టెంటో వాళ్ళ ఎవరైతే హీరో ఉన్నారో ఆ హీరోకి అభిమానులని ఎలా చూసుకోవాలనే దాని మీద వాళ్ళకి కూడా క్వశ్చన్ మార్క్ ఉంటుంది. నాకైతే నేనైతే చూసేటప్పుడు మోర్ ఆఫ్ పొలిటికల్ ఆర్ మోర్ ఆఫ్ లీగల్. ఇది ఒక హీరో తన తాను క్వశ్చన్ చేసుకుని మార్క్ చేసుకుని ఎక్కువగా మదన పడేయాల్సిన ఒక పరిస్థితి ఇది. అదే ఎక్కువ శాతం వాళ్ళకి ఇబ్బంది. అంటే తన సొంత అభిమానులు ఇలా అసూలు బాసినప్పుడు, చనిపోయినప్పుడు డెఫినెట్ గా హీరోకి ఆయనకి ఆ నష్టం ఎక్కువ. చట్టరీత్యా వచ్చే రేపు శిక్ష గానీ లేకపోతే ఇంకోటి కానీ దీనికన్నా ఇదే ఎక్కువ అని నేను అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ విజయ్ కుమార్ గారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. రామ్ ప్రసాద్ గారు, విజేందర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నమస్తే అమ్మా. ముఖ్యమంత్రి వ్యాఖ్యలతో టాలీవుడ్ అంతర్మదనంలో పడినట్టు అయిపోయింది. తెలుగు సినీ పెద్దలు వైజాగ్ వైపు ఆలోచనలు చేస్తున్నట్టుగా ఫిల్మ్ నగర్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. చిత్ర పరిశ్రమకు ఓజీ భరోసా ఇచ్చేనా అంటూ జోరుగా చర్చించుకుంటున్నారు అభిమానులు. చూద్దాం ఏం జరుగుతుందో. ఇది వాటి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.